హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకీ. వెల్కమ్ టు అను వెంకీ బ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తున్నారు కోటి దీపోత్సవ వేడుక. మీకు జనరల్గా తెలుసు కదా, ఇది కార్తీక మాసంలో చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత మీకు ఇది ఎక్కడుంది, ఈ ప్లేసు, అడ్రస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, లోపలికి వెళ్ళే దారిలో చుట్టుపక్కల స్టాల్స్ లాగా అయితే పెట్టారు. అవి ఎందుకు అనుకుంటున్నారా? లోపల మనం దీపాలు వెలిగించాలి కదా, అందుకనే దానికి సరిపడా ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అవైలబుల్లో ఉన్నాయి కదా అని తీసుకోవద్దండి, ఎందుకంటే ఇక్కడ ఏమి తీసుకున్నా పైసలు ఇచ్చి కొనాలి. అదే లోపల అయితే మనకి ఫ్రీగా ఆయిల్ అండ్ దీపాలు ఇస్తారు. అయితే ఇక్కడ ఎంట్రీ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి విఐపి ఎంట్రీ, రెండోది ఫ్రీ ఎంట్రీ. సో విఐపి పాసెస్ ఇస్తారు. అది కూడా మీకు ఎవరైనా ఎన్టీవీ కానీ, వనితా టీవీ కానీ, లేదా భక్తి టీవీ మెంబర్స్ ఎవరైనా తెలిస్తే వాళ్ళ దగ్గర విఐపి పాసెస్ అవైలబుల్ ఉంటాయి. లేదు పాసెస్ లేవు అంటే ఫ్రీగా ఎంట్రీ కూడా ఉంటుంది. బట్ విఐపి వచ్చేసి కొంచెం దగ్గరగా అండ్ చైర్స్ అవైలబుల్ ఉంటాయి కూర్చోడానికి. ఫ్రీ ఎంట్రీలా చిన్న చిన్న టేబుల్స్ ఉండి కింద కూర్చొని దీపాలు వెలిగేయాలి ఆ టేబుల్స్ మీద. మేమైతే ప్రజెంట్ ఫ్రీ ఎంట్రీలో ఉన్నాము. మేము ఇక్కడికి రావడం అయితే విఐపి ఎంట్రీలో వచ్చాము. బట్ అప్పటికే విఐపి ఎంట్రీ మొత్తం ఫుల్ అయిపోయిందని చెప్పి ఫ్రీ ఎంట్రీకి పంపించారు. విఐపి ఎంట్రీ టికెట్స్ ఉన్న వాళ్ళు బిఫోర్ 5:30 అక్కడ ఉండాలి. 5:30 తర్వాత ఎంట్రీ క్లోజ్ అయ్యింది. మేము 6:30కి వెళ్ళాము బికాజ్ ఆఫ్ హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల. సో మాకు ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కూడా విఐపి ఎంట్రీ క్లోజ్ అయిపోయిందని చెప్పి ఇక్కడ ఫ్రీ ఎంట్రీకి వెళ్ళమని సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, దీపారాధనకు సంబంధించిన మెటీరియల్ మొత్తం వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారని. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు టేబుల్ని దీపాలతో అందంగా చక్కగా అలంకరించుకుంటున్నారు. చూడండి. ఇదిగో ఇక్కడ వ్యాన్ చూశారు కదా, ఈ వ్యాన్లోనే దీపారాధన మెటీరియల్ మొత్తం ఇస్తున్నారు, అమ్మవారి విగ్రహాలతో కలిపి. అయితే ఇక్కడెక్కడ కూర్చోడానికి స్పేస్ లేదు. మేము ప్లేస్ కోసం చూస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ మమ్మల్ని పిలిచి వాళ్ళ పక్కన కూర్చొని దీపాలు వెలిగించుకోండి అమ్మా అని చెప్పారు. ఆమె ఎవరు హాయ్ చెప్తుంది అనుకుంటున్నారా? తనే మా వైఫ్ అండి. అయితే మేము దీపాలన్నీ రెడీగా అరేంజ్ చేసి పెట్టుకున్నాము. కొంతమంది తెలియక దీపాలను ముందే వెలిగించేశారు. వెంటనే కమిటీ మెంబర్స్ చూసి ఇప్పుడు వెలిగించకూడదు, ఎప్పుడు వెలిగించాలో పంతులు గారు చెప్తారు, అప్పటి వరకు వెయిట్ చేయండి అని పూజలు స్టార్ట్ చేశారు. పూజలు అవ్వగానే అందరూ ఒకేసారి కోటి దీపాలను వెలిగించాలి అని చెప్పారు. అప్పుడే కోటి దీపోత్సవం సంపూర్ణమవుతుంది అని చెప్పారు. సెట్ చూసారా ఎంత నీట్గా చక్కగా అలంకరించారో? ఇది చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? అదేనండి మన అయోధ్య సెట్. ఇక్కడ చూసారా శివుడు వెనక ఎంత చక్కగా అలంకరించారో. పూజలన్నీ కంప్లీట్ అయిపోయినాక భక్తులందరూ కలిసి కోటి దీపాలను ఒకేసారి వెలిగించి శివయ్యకు సమర్పించుకున్నారు. అయితే మీకు అడ్రస్ ఈజీగా చెప్పాలంటే ట్యాంక్ బండ్ పక్కన ఎన్టీఆర్ గ్రౌండ్స్ ఉంది కదండి, అక్కడ జరుగుతుంది. ట్యాంక్ బండ్ హైదరాబాద్లో ఉంది, తెలుసు కదండి. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.